హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే ఇన్ జనరల్గా మనం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనేటప్పటికీ అది నోటికి సంబంధించిన క్యాన్సరు, థ్రోట్ క్యాన్సరు ఇవి జనరల్గా వస్తాయి. సో అవి కాకుండా థైరాయిడ్ ప్లస్ సెలవరీ గ్లాండ్స్ అంటే పెరోటిడ్ గ్లాండ్స్ అని వాటికి సంబంధించిన క్యాన్సరు, ముక్కుకు సంబంధించిన క్యాన్సరు ఇవన్నీ కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కింద మనం అనుకుంటాం. కానీ ముఖ్యంగా వీటిలో చూసుకుంటే ఇన్ జనరల్గా ఈ ఓరల్ క్యాన్సరు ప్లస్ థ్రోట్ క్యాన్సర్ అంటే గొంతు క్యాన్సర్, థైరాయిడ్కి సంబంధించింది, సెలవరీ గ్లాండ్ సంబంధించింది అది కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ దాని జనరల్గా ఒక డిఫరెంట్ కేటగిరీ కింద మనం పెట్టుకుంటాం. అతి ముఖ్యంగా మన ఇండియాలో కానీ ఇండియన్ సబ్ కాంటినెంట్లో కానీ మన వాళ్ళకు ఉన్న ఒక రకమైన దురలవాట్ల వల్ల నోటి క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నోటికి సంబంధించిన క్యాన్సర్ ఇండియాలో చూసుకుంటే ఇంచుమించుగా 18 to 20% ఆఫ్ ది బర్డెన్ ఉంటే క్యాన్సర్స్లో 100 మంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే ఇంచుమించుగా 20 వరకు ఈ నోటికి సంబంధించిన క్యాన్సర్తో బాధపడుతూ ఉంటారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా కొంతమందికి ఈ చెడు అలవాట్లు ఉంటాయి. అంటే ముఖ్యంగా ఈ గుట్కా అని, పాన్ అని, లేదా రకరకాల ఫామ్స్లో ఉన్న ఈ టొబాకో ప్రోడక్ట్స్, అరిక నట్స్ అంటాం, అంటే బీటిల్ నట్స్ అంటాం, ఈ సుపారీ అన్నది ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల అంటే నోట్లో పెట్టి కంటిన్యూస్గా వాళ్ళు నవ్వులుతూ ఉంటారు, అట్లా నోట్లో ఉంచుకుంటూ ఉంటారు. దానివలన చాలా వరకు వాటిలో ఉన్న కార్సినోజెన్స్ అంటాం, అంటే క్యాన్సర్ కలిగించే రకరకాల కెమికల్స్ అవి బయటికి రిలీజ్ అయ్యి నోట్లో కంటిన్యూస్గా మనకి ఉన్న సెలైవలో మిక్స్ అయ్యి అండ్ కంటిన్యూస్గా అక్కడ ఇరిటేషన్ వలన ప్లస్ దానిలో ఉన్న కెమికల్స్ వలన మనకి ఈ చాలామందికి నోట్లో క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. మనం ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు సినిమా హాల్స్లో మనం సినిమా ముందు స్టార్ట్ అవ్వకముందు నోటికి సంబంధించిన క్యాన్సర్కి సంబంధించిన అవేర్నెస్ ఉంది. ఎందుకంటే ఈ క్యాన్సర్ చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ దురలవాట్లకు దూరంగా ఉంటే స్మోకింగ్ ప్లస్ ఇప్పుడు చెప్పినట్టుగా ఈ బీటిల్ నట్ తినడం, పాన్ తినడం, గుట్కాలు వీటన్నిటికీ దూరంగా ఉంటే ఈ నోటికి సంబంధించిన క్యాన్సర్ వరకు చాలా వరకు తగ్గించవచ్చు. ఇవి కాకుండా ఈ మధ్య కాలంలో క్యాన్సర్ ఇవి హ్యాబిట్స్ లేని వాళ్ళకు కూడా కొంతమందికి వస్తూ ఉంది. వైరస్ ఒకటి ఉంది, హెచ్పివి అని ఒక రకమైన వైరస్ ఉంది. ఈ వైరస్ వలన కూడా నోట్లో క్యాన్సర్ వచ్చేదానికి ఒక రకంగా కారణం అవుతుంది. అది కాకుండా కొంతమందికి కంటిన్యూస్ ఇరిటేషన్, అంటే పన్ను ఏదైనా షార్ప్గా ఉన్నా లేకపోతే అలా గుచ్చుకుంటూ ఉన్నా కంటిన్యూస్ ఇరిటేషన్ నోట్లో ఉండడం వల్ల కూడా వాళ్ళకు కూడా అది పుండు నిదానంగా క్యాన్సర్లోనికి మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ క్యాన్సర్ ఇలాంటిది వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఇనీషియల్ స్టేజ్లో పేషెంట్కి కానీ పేషెంట్ ఎవరికైనా డాక్టర్కి చూపిస్తే అర్థమవుతుంది. కానీ చాలా వరకు ఇగ్నోరెన్స్ వలన, సో ఏం కాదులే అని ఒక రకమైన ఇగ్నోరెన్స్ వలన చాలా కొంచెం లేట్ స్టేజ్లో మనకి ప్రజెంటేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఒక 3 వారాలు ఏదైనా నోట్లో పుండు కానీ చిన్న కణితి కానీ వచ్చి మానకపోతే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఏదైనా పుండు మనం బై మిస్టేక్ మనం నాలుకని కొరుక్కుంటాం, కొన్నిసార్లు బుగ్గను కొరుక్కుంటాం, అది జనరల్గా వారం రోజుల్లో 10 రోజుల్లో మానిపోతుంది. అలా కాకుండా ఆఫ్టర్ సెల్స్ అంటాం, అంటే స్ట్రెస్ వల్ల కొన్నిసార్లు నోట్లో చిన్న పుండ్లు వస్తుంటాయి. అవి కూడా ఒక 5 రోజులు వారం రోజుల్లో మానిపోతాయి. ఏదైనా పుండు 3 వారాలు మానకపోతే లేదా చిన్న కణితి అనేది 3 వారాల్లో తగ్గకపోతే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. సో ఇనీషియల్గా పెయిన్ ఉండదు, అసలు నొప్పి లేకుండా పుండు అనేది ముఖ్యమైన దీని యొక్క లక్షణం. అది నిదానంగా కొంచెం పెరుగుతూ పెద్దదవుతూ ఉంటుంది. సో ముఖ్యంగా నోట్లో క్యాన్సర్ అనుకుంటే దవడకు సంబంధించిన క్యాన్సర్, నాలుకకి సంబంధించిన క్యాన్సర్, జనరల్గా పబ్లిక్ అర్థమయ్యేటట్టు ఈ 2 రకాల క్యాన్సర్స్ ఉంటాయి. ఇప్పుడు దవడకు సంబంధించిందంటే బుగ్గ ప్లస్ కింద మ్యాండిబుల్ అంటాం, అంటే కింద దవడకు సంబంధించిన క్యాన్సర్. సో ఆ ఏరియాలో వచ్చే క్యాన్సర్ అనేది మన ఇండియాలో కొంచెం ఎక్కువగా ఉంటుంది నాలుక క్యాన్సర్తో కంపేర్ చేస్తే. ప్రత్యేకంగా క్విడ్ అనేది, అంటే ఇప్పుడు ఈ నోట్లో మనకు చెప్పినట్టు పాన్ కానీ ఆ గుట్కా, పాన్ మసాలా అలాంటివి నోట్లో సల్కస్ అంటాం, అంటే జీబీ సల్కస్ అంటే ఇప్పుడు దవడ కింద భాగంలో ఆ ఏరియాలో పెట్టుకొని కంటిన్యూస్గా అక్కడ ఉంచుకుంటుంటారు. అందుకని ఆ పర్టికులర్ ఏరియాలో ఆ క్యాన్సర్ అనేది రావడం చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. ఈ జీబీ సల్కస్ క్యాన్సర్ అంటారు దీన్ని. ఇది ప్రత్యేకంగా ఇండియా అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్లోనే ఉంటుంది. మనం వెస్ట్రన్ వరల్డ్ పోతే, అమెరికానో యూరోప్ పోతే ఈ పర్టికులర్ క్యాన్సర్ అనేది చాలా 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 అరుదు వాళ్ళకి. ఇది ప్రత్యేకంగా దవడకి సంబంధించింది. ఇనీషియల్గా నేను చెప్పినట్టుగా పుండు ఉంటుంది, నొప్పి ఉండదు. సో అది నిదానంగా వదిలేయడం వలన పెరిగి నొప్పి రావడం ప్లస్ అదే అక్కడితో ఆగకుండా మళ్ళీ మెడలోనికి స్ప్రెడ్ అవ్వడం, లింఫ్ నోడ్స్ అని మెడలో ఉంటే అక్కడికి స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇనీషియల్ స్టేజ్లో మనం రికగ్నైజ్ చేయగలిగితే పేషెంట్కి సింపుల్గా ట్రీట్మెంట్ అయిపోతుంది. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం చిన్న సర్జరీ చేస్తాం, మెడలో ఒక చిన్న సర్జరీ, నోట్లో ఒక చిన్న సర్జరీ చేసి ఆ సర్జరీ ద్వారా క్లియర్ చేయొచ్చు. లేదా కొంతమందికి రేడియేషన్ కూడా ఇస్తాం, కొన్ని సిచ్యువేషన్స్లో రేడియేషన్ కూడా ఇవ్వచ్చు. కానీ ఒక్కసారి అది పెద్ద స్టేజ్ అయ్యేటప్పటికి చాలా మేజర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళకి సర్జరీ చేయాలి, సర్జరీతో పాటు రేడియేషన్, అవసరమైతే మళ్ళీ కీమో, చాలా పెద్ద ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇనీషియల్ స్టేజ్ అయితే వారం రోజుల్లో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది, పేషెంట్ ఆల్మోస్ట్ నియర్ నార్మల్ స్టేజ్లోనికి వెళ్తారు.
అలా కాకుండా పెద్ద స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 వచ్చేటప్పటికి వాళ్ళకి చాలా కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ నోట్లో క్యాన్సర్కి పెద్ద పెద్ద అవయవాలు తీసేయాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు దవడ తీసేయాలి, మళ్ళీ దాన్ని తయారు చేయాలి, లేదా నాలుకని తీసేయాలి, మళ్ళీ అవసరమైతే దాన్ని తయారు చేయాలి. సో రీకన్స్ట్రక్షన్ అంటాం. అట్లా రీకన్స్ట్రక్షన్ చేయాలి. సర్జరీ టైం కూడా చాలా పెరుగుతుంది, ఇంచుమించుగా 6 to 8 hours 10 hours పడుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి సర్జరీ అయిన తర్వాత మళ్ళీ రేడియేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఒకసారి స్టేజ్ పెద్దది అయిన తర్వాత రేడియేషన్, కీమో ఇస్తాం. ట్రీట్మెంట్ ఒక్కటే కాదు, ట్రీట్మెంట్తో పాటు వాళ్ళ అవుట్కమ్ కూడా చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2లో జనరల్గా 80% మందికి క్యాన్సర్ మళ్ళీ రాదు. అలా కాకుండా స్టేజ్ 3 స్టేజ్ 4 వచ్చేటప్పటికి దాదాపు 30 నుంచి 50% వరకు క్యూర్ రేట్ ఉంటుంది. అంటే మనం ఎంత కాంప్లెక్స్ ట్రీట్మెంట్, సర్జరీ, రేడియేషన్, కీమో ఇచ్చినప్పటికీ ఛాన్స్ ఆఫ్ క్యూర్ చాలా తక్కువ ఉంటుంది. అందుకని ఎర్లీ స్టేజ్లో రికగ్నైజ్ చేయగలిగితే చాలా చాలా అడ్వాంటేజ్. అలా కాకుండా కొంతమందికి ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్ అని ఉంటుంది. అంటే పొటెన్షియల్లీ మ్యాలిగ్నెంట్ అంటాం. నోట్లో చిన్న చిన్న తెల్లని మచ్చలు లేదా రెడ్ ప్యాచెస్ ఉంటాయి. వాటిని ల్యూకోప్లేకియా అని, ఎరిథ్రోప్లేకియా అంటాం. అలాంటి కండిషన్ ఉన్నప్పుడు అది పొటెన్షియల్లీ మ్యాలిగ్నెంట్, అంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి కండిషన్స్ ఏమైనా రికగ్నైజ్ చేస్తే వాటికి సంబంధించి క్లోజ్ ఫాలోఅప్ అనేది చేయాలి, లేదా వాటిని చిన్న సర్జరీ చేసి క్లియర్ చేయడం వల్ల మనం ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గించవచ్చు. ఒకసారి ఇప్పుడు ఇందుకు చెప్పినట్టుగా క్యాన్సర్ సర్జరీ ట్రీట్మెంటు, సర్జరీ, రేడియేషన్ ఇవి పూర్తయిన తర్వాత కూడా పేషెంట్కి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు నోట్లో క్యాన్సర్కి ఎస్పెషల్లీ ఒక దవడ భాగం పోవడం, పళ్ళు పోవడం, నాలుక పోవడం అనేది చాలా పెద్దది. ఇప్పుడు మన హాస్పిటల్లో మొత్తం నాలుక తీసేసి మళ్ళీ నాలుకని తయారు చేసిన ఆపరేషన్స్ చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. సో ఇంచుమించుగా ఒక 800 మందికి మనం అలాంటి సర్జరీస్ చేసాం. సో దానిలో వాళ్ళకి చాలా ఇబ్బందులు. నాలుక అంతా పోయిందంటే మనం ఒకసారి ఊహించవచ్చు ఎలా జీవితం ఉంటుంది అనేది. చాలా కష్టమైన జీవితం వాళ్ళకి. ఎందుకంటే ఆహారం తినేదానికి కష్టం, మాట ఆడేదానికి కష్టం, నుంచి నోట్లో ఆహారం పెట్టుకుంటే రుచి తెలీదు, చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. సో వాటన్నింటినీ మనం మళ్ళీ నియర్ నార్మల్ వచ్చేదానికోసం రిహాబిలిటేషన్ అని చేస్తాం. అంటే సర్జరీ అవ్వకముందునే పేషెంట్స్కి అవగాహన కలిగించాలి, ఎలా జరుగుతుంది మీకు అని. పాత పేషెంట్స్ యొక్క వీడియోస్, వాళ్ళ యొక్క డిస్కషన్స్ అన్నీ మనం పేషెంట్స్కి, కొత్త పేషెంట్స్కి చూపించి వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఈ మార్బిడ్ సర్జరీస్, అంటే కరెక్ట్గా చెప్పాలంటే భయానకమైన సర్జరీస్ ఇవి. ఆ భయానకమైన సర్జరీస్కి వెళ్ళే ముందు పేషెంట్స్కి, పేషెంట్ అటెండెంట్స్కి ప్రాపర్గా రిహాబిలిటేషన్ ద్వారా కౌన్సిలింగ్ జరుగుతుంది. సో వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంటే సర్జరీ అయిన తర్వాత వాళ్ళు కోపప్ చేసుకోగలుగుతారు, దాని నుంచి రికవరీ కూడా అవ్వగలుగుతారు. సో ప్రత్యేకంగా మన హాస్పిటల్లో ఈ టోటల్ గ్లాసెక్టమీ అన్న దానికి ఒక క్లబ్ తయారు చేసాం. క్లబ్ అంటే ఈ పేషెంట్స్ అందరూ 3 నెలలకి 4 నెలలకి మన హాస్పిటల్ ప్రెమిసెస్లో కలిసి వాళ్ళ ఇబ్బందులను ఒకరి ద్వారా ఒకరు ఎక్స్చేంజ్ చేసుకొని, వాళ్ళకున్న కష్టాలని ఒకరు ఎక్స్చేంజ్ చేసుకొని వాటి నుంచి ఎలా బయటికి రావాలి అని వాళ్ళు డిస్కస్ చేస్తారు. ప్లస్ మన హాస్పిటల్లో ఉన్న ఎక్స్పర్ట్స్, అంటే న్యూట్రిషన్, డైటీషియన్, మన క్లినీషియన్స్, బౌత్ రేడియేషన్, మెడికల్, సర్జికల్, ఈ క్లినీషియన్స్ వాళ్ళందరి ద్వారా వాళ్ళకి అవగాహన చేసుకుంటారు. అదే కాకుండా సైకాలజిస్ట్ హెల్ప్, వీళ్ళందరూ హెల్ప్ తీసుకొని పేషెంట్స్ని మళ్ళీ, అంటే బేసికల్లీ వాళ్ళ ఇబ్బందిని నుంచి బయటికి తీసుకొచ్చి రియల్గా మన జనజీవన సవంతిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసేదానికి ఈ రిహాబిలిటేషన్ సర్వీస్ ద్వారా ఈ టోటల్ గ్లాసెక్టమీ అనే క్లబ్స్ కూడా మనం కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఇన్ జనరల్గా ఓరల్ క్యాన్సర్కి సంబంధించింది. అలా కాకుండా ఇప్పుడు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనేటప్పటికీ ఇంకొక విభాగం ఏంటంటే థ్రోట్ క్యాన్సర్. సో ఈ థ్రోట్ క్యాన్సర్లో కూడా మనకి లారింగ్స్ క్యాన్సర్ అని, అంటే స్వరపేటికి సంబంధించిన క్యాన్సర్, అలానే ఫారింగ్స్ అంటే ఆహారం వెళ్ళే మార్గానికి సంబంధించిన క్యాన్సర్ అని రెండుగా మనం బ్రాడ్గా డివైడ్ చేయొచ్చు. సో వీటికి కూడా రకరకాల ఇందాక చెప్పినట్టుగా స్మోకింగ్, ఆల్కహాల్, ఈ పాన్, గుట్కా, ఈ హ్యాబిట్స్తో పాటు ఇందాక చెప్పినట్టుగానే మనం హెచ్పివి అనే ఒక వైరస్ వల్ల కూడా ఈ ఓరోఫెరింజియల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ లారింగ్స్ క్యాన్సర్కి స్మోకింగ్ అనేది మెయిన్ కల్ప్రిట్. లారింగ్స్ క్యాన్సర్ వచ్చేటప్పుడు వాళ్ళకి లంగ్ క్యాన్సర్ కూడా సైమల్టేనియస్గా వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ థ్రోట్ క్యాన్సర్ అనేది మనం లారింగ్స్ క్యాన్సర్ అని చూసుకుంటే ప్రత్యేకంగా వాళ్ళకి మాటలో మార్పు అనేది వాళ్ళ ఇనీషియల్గా సిమ్టమ్ ఉంటుంది. అంటే మాట బొంగురుపోవడం అనేది జరుగుతుంది. సో జనరల్గా మనకి జలుబు, దగ్గు వస్తే బొంగురుపోవడం అనేది సహజం. అది 2 వారాల్లో తగ్గిపోతుంది. అలా తగ్గకపోతే దానికి చెప్పినట్టుగా బొంగురుపోవడం అనేది 3 వారాలు తగ్గకపోతే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని చూపించుకొని దాన్ని బట్టి మనం ఫర్దర్ టెస్ట్లు చేస్తే ఏముందనేది తెలుస్తుంది. అలానే థ్రోట్ క్యాన్సర్ అంటే ఇప్పుడు ఆహారం మింగేటప్పుడు ఏదో రాసుకున్నట్టు, ఒరిసిపోయినట్టుగా, లేకపోతే తినేటప్పుడు వాళ్ళకి ఏదో తగులుతున్నట్టుగా, లేదా మింగేటప్పుడు నొప్పి రావడం, ఇవి జనరల్గా వాళ్ళకి ఇనీషియల్గా ఉండే సిమ్టమ్స్. ఒకసారి వ్యాధి కొంచెం పెరిగిపోతున్న కొలది, స్టేజ్ పెద్దదవుతున్న కొలది వాళ్ళకి రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఒకటి గాలి పీల్చుకునే దానికి ఇబ్బంది ఉంటుంది, ఆహారం పూర్తిగా తినేది కష్టమై పూర్తిగా లిక్విడ్స్ అట్లా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అది చాలా పెద్ద స్టేజ్ అయినప్పటికీ వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఇనీషియల్ స్టేజ్ అయితే ఇప్పుడు స్వరపేటికి సంబంధించిన క్యాన్సర్, లారింగ్స్ క్యాన్సర్కి ఇనీషియల్ స్టేజ్ సింపుల్గా
2 గంటల్లో ట్రీట్మెంట్ చేయొచ్చు. లేజర్ ద్వారా లేదా మైక్రో ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటాయి, వాటి ద్వారా సర్జరీ చేసి అదే రోజు డిశ్చార్జ్ కూడా పేషెంట్కి చేయొచ్చు. అంత సింపుల్గా అయిపోతుంది ట్రీట్మెంట్. సో స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఉన్నప్పుడు సింపుల్గా ట్రీట్మెంట్ అయిపోతుంది. వాళ్ళకి కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ లైక్ పెద్ద సర్జరీలు, పెద్ద రేడియేషన్లు చేయాల్సిన అవసరం ఉండదు. లేదా స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఉన్నప్పుడు రేడియేషన్ కూడా ఇవ్వచ్చు. జనరల్గా 3 నుంచి 6 వారాలు రేడియేషన్ ఇస్తాం. దాంతో కూడా క్యూర్ రేట్ మంచిగా ఉంటుంది. జనరల్గా ఈ స్వరపేటిక్ క్యాన్సర్కి సంబంధించి స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఉంటే కనుక ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఇంచుమించుగా 90 నుంచి 95%, చాలా ఎక్కువ. కానీ అదే మనం నెగ్లెక్ట్ చేస్తే, పేషెంట్ నెగ్లెక్ట్ చేస్తే ఆ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 కాకుండా అది స్టేజ్ 3, స్టేజ్ 4లోకి వెళ్ళిపోతుంది. ఒకసారి అలా వెళ్ళిన తర్వాత వాళ్ళకి చాలా పెద్ద ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. అవసరమైతే సర్జరీ చేయాలి, కొంతమందికి రేడియేషన్ కీమోథెరపీ చేయాలి, లేదా సర్జరీ చేసి మళ్ళీ రేడియేషన్ కీమోథెరపీ చేయాలి. ఇలా పెద్ద ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఇంత పెద్ద ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ క్యూర్ రేట్స్ రిలేటివ్లీ తక్కువ ఉంటాయి. సో అందుకని ఇనీషియల్గా మనం పేషెంట్ అంటే ఇబ్బంది ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించగలిగి వాటిని మనం డిటెక్ట్ చేయగలిగితే చాలా సింపుల్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఇవి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనేది ప్రివెంటబుల్ క్యాన్సర్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రివెంటబుల్ క్యాన్సర్స్. కొన్ని క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేసే ఆప్షన్ లేదు మనకి. సో ఇది అలా కాదు. ప్రివెంటబుల్ క్యాన్సర్ అంటే రాకుండానే మనం ముందునే నివారణ చేయొచ్చు. ఏ రకంగా? చెడు అలవాట్లకి దూరంగా ఉండడం వలన ఖచ్చితంగా ఈ ఇన్సిడెన్స్ బాగా తక్కువ ఉంటుంది. ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, పాన్ వీటన్నిటికీ దూరంగా ఉండడం వలన ఖచ్చితంగా వచ్చే అవకాశమే తక్కువ ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి హ్యాబిట్స్ ఉన్నప్పుడు ఏదైనా కారణం వలన డాక్టర్ దగ్గరికి, సపోజ్ షుగర్ ఉందో, బీపీ ఉందో అని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్గా మేము హిస్టరీ అడిగేటప్పుడు, ఏ డాక్టర్ అయినా ఏ స్పెషలిస్ట్ అయినా హిస్టరీ అడిగేటప్పుడు ఆల్కహాల్, స్మోకింగ్ లేదా గుట్కా ఇవి తినే అలవాటు ఉందని అడుగుతాం. ఒకసారి అలాంటి అలవాట్లు ఉన్నాయని మనం రికగ్నైజ్ చేయగలిగితే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద స్పెషలిస్ట్, మనం దాన్ని అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి ప్రివెన్షన్ గురించి చెప్పి ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటే ఆపేయండి లేదా పూర్తిగా అవాయిడ్ చేయండి అని మనం కానీ అవేర్నెస్ తీసుకురాగలిగితే ఈ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ బాగా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ఇబ్బందులు లేకుండా పేషెంట్స్ క్యాన్సర్ బారిన పడకుండానే మనం ప్రివెంట్ చేసే ఆప్షన్ అయితే మన చేతిలో ఉంటుంది.